హలో అండి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూజారి లేకుండా వీడియో వింటూ మీరే సొంతంగా పూజ చేసుకోవచ్చు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి. వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలు ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. పూజా సామాగ్రి: పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు 30, వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు, మామిడాకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్ల దారం లేదా నోము దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి. వ్రతం చేయు విధానం: వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి. తోరం తయారు: తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి. గణపతి పూజ: అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యార్థం గణపతి పూజం కరిష్యే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అగస్త్య వరసిద్ధి వినాయక అంబికా ప్రియనందన పూజా గృహేణ సుముఖ నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షంతలు చల్లాలి. యథాశక్తి షోడోపచార పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపూర్వజయాయ నమః, ఓం శ్రీ మహాగణపతియే నమః. నానావిధ పరిమళ పుత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆగ్రాపయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః దీపం దర్శయామి. స్వామివారి ముందు పళ్ళు కానీ బెల్లాన్ని కానీ నైవేద్యంగా పెట్టాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి. కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. అనేన మాయాచరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షంతలు తల మీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. కలశ పూజ: కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమశ్రితః, మూలే తత్ర స్థితో బ్రహ్మ, మధ్యే మాతృగణస్థితః, కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధరః, ఋగ్వేదోద యజుర్వేదో సామవేదో అధర్వణః, అంగేశ్చ స్థిత సర్వే కలశాంబు సమశ్రిత. ఎంతు గణపతి పూజార్థ్యం దురితక్షయకారకః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతునిపై, పూజ ద్రవ్యాలపై, పూజ చేస్తున్న వారు తలపైన చల్లుకోవాలి. అగంధ పూజ: పువ్వులు లేదా అక్షంతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయే నమః పాదం పూజయామి, చపలాయే నమః జానుని పూజయామి, పీతాంబరాయే నమః ఉరుం పూజయామి, కమలవాసిన్యే నమః కటిం పూజయామి, పద్మాలయాయే నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమః స్థానౌ పూజయామి, కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి, సుముఖాయే నమః ముఖం పూజయామి, సునేత్రాయే నమః నేత్రౌ పూజయామి, రమాయే నమః కర్ణం పూజయామి, కమలాయే నమః శిరం పూజయామి, శ్రీ వరలక్ష్మే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి. వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యే నమః, ఓం వికృత్యే నమః, ఓం విద్యాయే నమః, సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలయాయ నమః, శుచాయ నమః, స్వాహాయ నమః, స్వధాయ నమః, ఓం సుధాయ నమః, ధన్యాయ నమః, హిరణ్యాయ నమః, ఓం లక్ష్మే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, విభవర్త్యే నమః, ఓం ఆదిత్యే నమః, దీప్త్యే నమః, దీప్తాయ నమః, రమాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం తుష్టాయ నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం లోకశోక వినాశిన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయే నమః, ఓం పద్మమాలధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖాయ నమః, ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్యే నమః, ఓం శివాయ నమః, ఓం శివంకర్యే నమః, ఓం సత్యాయ నమః, విమలాయ నమః, విశ్వజనన్యే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంతియే నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రియాయ నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, యశస్విన్యే నమః, ఓం వసుంధరాయ నమః, ఉదారంగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్త్యే నమః, ఓం సిద్ధియే నమః, ఓం త్రైణ్యసౌమ్యాయ నమః, ఓం శుభదాయ ఓం శుభప్రదాయ నమః, ఓం రూపవేషగతనందనాయ నమః, వరలక్ష్మే నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకరాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళదేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం సర్వోపద్రవవారిణ్యే నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యే నమః, బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, భువనేశ్వర్యే నమః. తోర పూజ. తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షంతలతో ఈ విధంగా పూజ చేయాలి. కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయే నమః ద్వితీయ గ్రంథి పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథి పూజయామి, విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథి పూజయామి, మహాలక్ష్మే నమః పంచమ గ్రంథి పూజయామి, క్షీరాబ్ది తనయాయే నమః షష్టమ గ్రంథి పూజయామి, విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథి పూజయామి, చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథి పూజయామి, శ్రీ వరలక్ష్మియే నమః నవమ గ్రంథి పూజయామి. ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ తోరం కట్టుకోవాలి. బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిశ్చ మమ సౌభాగ్యం దేహి మే రమే. వ్రత కథ ప్రారంభం. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సుత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.
కాంత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండీనం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యాలతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామలను సేవలో తరించేది. వరలక్ష్మి సాక్షాత్కారం. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరివిధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లెవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్యార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాల నివేదించారు. 9 పోగుల దారాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లు మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచితలు కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుండి రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యలో చారుమతిని వేణోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తారంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సుత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటేనే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి.